హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. ఇవాళ 5 రాష్ట్రాల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఊహించని ఫలితాలు వచ్చాయి. గెలుస్తామనుకున్న వారు ఓడిపోయారు, ఓడిపోతాము అనుకున్న వాళ్ళు గెలిచేశారు. ఓడలు బండ్లు అవడం, బండ్లు ఓడవడం ఇవన్నీ కూడా ఎన్నికల ఫలితాల్లో సర్వసాధారణమే. అయినా సరే ఈ సందర్భంలో మాత్రం ఖచ్చితంగా మనం కొన్ని అంశాలను చర్చించుకోవాల్సి వస్తుంది, విశ్లేషించుకోవాల్సి వస్తుంది, బేరీజు కూడా వేసుకోవాల్సి వస్తుంది. ఈ 5 ఎన్నికల ఫలితాలు మనకు ఏం సందేశాన్ని ఇస్తున్నాయి, రాజకీయ పరిణామాన్ని ఎలా నిర్వచిస్తూ ఉన్నాయి, ప్రత్యేకించి పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఈ 2 రాష్ట్రాల ఎన్నికలు చివరిదాకా ఉత్కంఠ కలిగించిన ఈ 2 ఎన్నికల ఫలితాలు కొంతమందికి ఖచ్చితంగా నిరుత్సాహం కల్పించి ఉండొచ్చు. కానీ వారికి కూడా, అంటే ఓడిపోయిన వారికి కూడా ఏదో ఒక సందేశం అయితే ఖచ్చితంగా ఇచ్చే ఉంటుంది. అదేంటి, దాని కథాకమామిష ఏంటి, దీన్ని అసలు మనం ఎలా చూడాలి, ఎలా నిర్వచించుకోవాలి, ఎలా విశ్లేషించుకోవాలో తదితర విషయాలన్నీ మనతో పాటు కూర్చొని చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ శ్రీ శ్రవణ్ కుమార్ గారు ఇవాళ మనతో ఉన్నారు. ఆయనతో కలిసి మనం చాలా విషయాలు చర్చించుకుంటాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. చాలా చాలా అనూహ్యమైన ఫలితాలు. ఇప్పుడే అందుతున్న వార్త ఏంటంటే స్టాలిన్ కూడా ఓడిపోయాడట. ముఖ్యమంత్రి ముగ్గురు ఓడిపోయారు. ముఖ్యమంత్రి ముగ్గురు, ఉదయం నుంచి మనం అనుకుంటున్నది ఏంటంటే ముఖ్యమంత్రి ముగ్గురు కూడా 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అధికారం నుంచి దిగాల్సి వస్తుంది అని. ఇప్పుడు వాళ్ళు కూడా పదవులు కోల్పోయారు. వాళ్ళ అధికారం దిగిపోవడంతో పాటు వాళ్ళు స్వతహాగా ఎమ్మెల్యే కూడా గెలవలేకపోవడం. సో ఇక్కడ స్టాలిన్ గారు, ఈ స్టాలిన్ని ఓడించినటువంటి అభ్యర్థి వచ్చి టీవీకే అభ్యర్థి విఎస్ బాబు అట, కొళత్తూరు నుంచి. సో హీఈస్ ది జైంట్ కిల్లర్. సో అదే అనమాట అసలు విషయం. కాకపోతే ఇప్పుడు సార్ ఏంటి ఈ ఫలితాలని మనం అసలు ఎలా చూడాలి, ఏంటి ఏం కథ అంటే ఏం చెప్తారు? ఓవరాల్గా 5 రాష్ట్రాలది బుల్లెట్ షాట్ గా 3 పాయింట్లు చెప్పుకొని రాష్ట్రానికి కొంచెం డిఫరెంట్ గా ఉంది. అవును, వాటి సందేశం ఏంటి, ఎందుకు గెలిచాయి, ఎందుకు ఓడిపోయాయి కూడా సాధ్యమైనంత వరకు సింపుల్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓవరాల్ గా ఏంటంటే ఇప్పుడు ఈ ఎన్నికల ఫలితాలు మొత్తం మీద భారతీయ జనతా పార్టీకి నల్లేరు మీద నడక కాదు గెలుపులు అంటే అనేది ఒక సందేశం ఇచ్చారు. ఎందుకంటున్నంటే యూడిఎఫ్గా కేరళలో కాంగ్రెస్ గెలిచి కూర్చుంది భయంకరమైనటువంటి మెజార్టీ తోటి. ఇంకొకటి అంటే ఇప్పుడుకున్న సమీకరణాల అంచనాల ప్రకారం తమిళనాడులో టీవీకే పార్టీ ఘన విజయం, అఖండ మెజార్టీ, అత్యధిక సీట్లు సంపాదించినప్పటికీ మ్యాజిక్ ఇక్కడ తక్కువగా ఉండడం, అవి కూడా 20 వరకు 15 నుంచి 20 వరకు సీట్లు తక్కువ పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దీని కొరకు అయితే ఏఎండిఎంకేకి వెళ్ళాలా, డిఎంకే సపోర్ట్ తీసుకోవాలా అనేది చర్చలు జరుగుతున్నాయి. కొన్ని సమీకరణాలు, కొంత అంతర్గత సమాచారాలు, రాజకీయ నాయకుల దగ్గర నుంచి విన్నటువంటి సమాచారం ప్రకారం, మనకు తమిళనాడులో ఉన్నటువంటి జర్నలిస్టుల సమాచారం ప్రకారం మనకి ఏంటంటే టీవీకే పార్టీ అవసరం వస్తే కాంగ్రెస్ గెలిచినటువంటి 5 స్థానాల నుంచి 5 or 4 ఉన్నాయి. వాళ్ళ నాన్నగారు ఇప్పుడు ఎన్నికల లీడింగ్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడే టైంకి అనౌన్స్ అయితే లెక్క, లేదంటే 4 or 5 అంతే. పిఎంకేఎం పార్టీ అని ఒకటి ఉంది, అది 6 స్థానాలు లీడింగ్ అనిపిస్తుంది, అది కూడా 5 or 6 గెలుపుగా వస్తుంది. తర్వాత సిపిఐ 2 ఫైనల్గా గెలిచినట్టు కూడా సమాచారం వస్తుంది. అంటే ఈ పార్టీల మద్దతుతోటి ఈ చిల్లర మహాలక్ష్మి, చిల్లర లక్ష్మి కదా, మరి చిల్లరే కదా కాదు. ఇప్పుడు అవతల అంటే ఇప్పుడు ఏది లేనప్పుడు అయితే అక్కడ ఏంటంటే ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఏఎండిఎంకే పార్టీ బీజేపీ కూటమిలో ఉంది, మరి అది బయటకు వస్తుందా రాదా? డిఎంకేని అధికార పార్టీ వ్యతిరేకత ఓటేసి నేను గెలిపిస్తే డిఎంతో కలిసి పొత్తెలా పోతామని ప్రజలు రాంగ్ సంకేతాలు వెళ్తాయి కదా. దాంతో బహుశా ఏ అధికార పార్టీని విమర్శించే అధికారంలోకి వచ్చిన ఇతను మళ్ళీ అదే అధికార పార్టీ నాయకులతో అంటగట్టి రేపు అవినీతుల గురించి కానీ ఏమైనా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి డిఎంకే వైపు మొగ్గు చూపకపోవచ్చు. మరి అదే ఏఎండికే చేయాలంటే మరి అక్కడ బీజేపీ లీడ్గా ఉంది, వెళ్తారా, వాళ్ళతో కాదని బయటకు రాగలుగుతారా, ఏం జరుగుతుంది? వీటన్నికన్నా మొదట 5 or 6 తక్కువ పడుతున్నాయి కాబట్టి వీళ్ళ వైపు మొగ్గు చూపాడేమో అనుకున్నాం. ఇప్పుడు ఏకంగా ఇప్పుడు సాయంత్రానికి మాత్రం 20 దాకా తక్కువ పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. 10-15 ప్లస్ తక్కువ పడే అవకాశాలు ఉన్నాయి. లేటెస్ట్ గా ఇన్ఫర్మేషన్ ఏంటంటే టీవీకి వచ్చి 107 లీడ్ లో ఉంది, గెలిచింది. సో టోటలీ ఇవన్నీ కూడా వర్కౌట్ అయితే 110 దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకనే ఈ 5-6 కాబట్టి వాటితో వెళ్తే కొంచెం సేఫ్ గా ఉంటాయి. ఎందుకంటే ఈ ఫిగర్ అయితే మీరు చెప్పింది వర్కౌట్ అయ్యే అవకాశం, ఎందుకంటే 5 ఉన్న కాంగ్రెస్ కు ఒక మినిస్టరీ,
ఆ పిఎంకి ఒక చిన్న మినిస్టర్ ఇస్తే వీళ్ళు ఆ కృతజ్ఞతతోనో ఆ భయంతోనో వీళ్ళు ఏమీ డిస్టర్బ్ చేయరు పార్టీని అని హెల్దీగా అయినా పరిపాలన చేసుకోవచ్చు. అదే డిఎంకేనో ఏఎండికో చేస్తుంటే వాళ్ళ కూటమిని చీల్చాలి, వాళ్ళ మద్దతు ఇస్తున్నట్టే ఇంకా మళ్ళీ ఒకసారి బెదిరిస్తూ ఉంటారు, మేము మద్దతు ఉపసరిస్తామని. ఎందుకంటే అంతమందిలో అక్కడ సఖ్యత ఉండదేమో అని నా అంచనా. కాబట్టి వాటికన్నా వీటి వైపు ఎక్కువ మొగ్గ చూపుతాడేమో విజయ్ అనేది నా అంచనా అంతే. ఇప్పుడు ఒకటి సార్ నాకు చిన్న సందేహం, ఒకవేళ డిఎంకేది ఎలాగో రూల్డ్ అవుట్ అని అనుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు దానిపైన పోటీతోనే కదా, అధికార పార్టీ పైన వ్యతిరేకంగానే కదా వీళ్ళు పోటీ చేసింది, దాన్ని కాస్త పక్కన పెడితే ఏఐడిఎంకే, ఇప్పుడు ఏఐడిఎంకేతో బీజేపీ అలయన్స్లో ఉంది, ఖచ్చితంగా బీజేపీ అలయన్స్లో ఉంది. సో ఇప్పుడు బీజేపీ చెప్తే కాదనే పరిస్థితిలో ఏఐడిఎంకే కూడా లేదు. సో సెంట్రల్ నుంచి బీజేపీ ఇట్ మీ స్టీరింగ్ ది ఇష్యూ కాస్త చెప్పి లేదు ఇచ్చేసేయండి మద్దతు, ఎలాగో మనం అధికారంలోకి రాలేదు, వచ్చే వాళ్ళకన్నా మనం అవకాశం ఇవ్వకపోతే ఎట్లా అని నచ్చజెప్పి ఇవ్వడం ద్వారా విజయ్ మనసును ఏమైనా దోచుకునే ప్రయత్నం బీజేపీ చేస్తాం. నేను చెప్తాను, నేను చెప్పే సందేశం మొత్తం కాలేదు. అంటే ఈ రంగం చూస్తే ఒకవేళ అట్లా జరిగితే తమిళనాడు కూడా కాంగ్రెస్ పరమైనట్టుగా భావించవచ్చు, లేదా కాంగ్రెస్ లో ఖాతాలో ఉన్నట్టుగా భావించవచ్చు, పూర్తిగా లేకుండా కొంచెం. అంటే దక్షిణ భారతదేశంలో అలాగా సార్, దక్షిణ ఒక సీటు ఇచ్చిన కాంగ్రెస్ తన ఖాతాలో ఎట్లా వేసుకుంటుంది సార్? పైగా ఇప్పుడు అధికారంలో ఉన్న అలయన్స్ లో ఉన్నా అని చెప్పి అసలు అంటే నేను చెప్పేది అంటే కొంచెం అవకాశం ఉంది అసలు. వాళ్ళు ఏమనుకుంటారంటే కేరళలో కాంగ్రెస్, కర్ణాటకలో కాంగ్రెస్, తెలంగాణలో కాంగ్రెస్ అలయన్స్, ఒక తెలుగు రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్ మినహా అంటే దక్షిణ భారతదేశంలో ఆటోమేటిక్ గా కాంగ్రెస్ కొంచెం బలంగానే ఉంది. ఎంతైనా ఇప్పుడు పదవిలో కూర్చొని మాట్లాడిన దానికి పదవిలో లేని డ్రెస్, మామూలుగా పోలీస్ ఆఫీసర్ డ్రెస్ వేసుకుని మాట్లాడిన దానికి డ్రెస్ లేకుండా మాట్లాడిన దానికి అట్లాగే వాళ్ళకు ఒక ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది. అది రాజకీయ కలెక్షన్ల కోసం అంటారా, మీరు ఏ పేరు పెట్టుకున్నా నాకు అభ్యర్థులు, కానీ ఒకవేళ ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది. అంటే దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్, భారతీయ జనతా పప్పులు ఉడకలేదా, ఏం జరుగుతుంది భారతదేశం ఇక్కడ మన మొదటి నుంచి కూడా. ఇంకొక సందేశానికి ఇంకో హెల్ప్ అయ్యేది ఏంటంటే, ఇట్లా కాంగ్రెసే బలంగా ఉంటే లేదా బీజేపీకి అనుకూలమైన రాష్ట్రాలు కాకుండా ఉండడం వల్ల రేపు డీలిమిటేషన్ మీద ఉన్న సందేహాలకు, అపోహలకు, డిమాండ్లకు బలాన్ని చేకూరుస్తుంది. అంటే ఈ దక్షిణ భారతదేశం నుంచి మాకు అన్యాయం చెయ్యొద్దు అని చెప్పి వాయిస్ను బలంగా వినిపించడానికి ఈ గెలుపులు ఒక సందేశం అయితే ఇస్తుందని నా ఉద్దేశం. అంటే డీలిమిటేషన్ గుడ్డిగా, ఎడ్డిగా, బుల్డోజ్గా నరేంద్ర మోడీ చేయలేడు అనేది నా ఉద్దేశం. ఓకే, అంతవరకు మనం వీ కెన్ అడ్మిట్ ఇట్. కాకపోతే నాకు ఒక చిన్న సందేహం శ్రవణ్ గారు, అంటే నేను ఇప్పుడు కాంగ్రెస్ బలం వచ్చింది, ఒకవైపు డీలిమిటేషన్ ఒక ధైర్యం వచ్చింది. మీరు చెప్పిన విధానం నిజంగా బాగుంది, నేను లేదని చెప్పాను. కాకపోతే ఇక్కడ మనం సౌత్ స్టేట్స్లో కూడా కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఏపీ, కేరళ, ఈ 5 రాష్ట్రాలు తీసుకున్నా కూడా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి పొలిటికల్ బేస్ గానే చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అవునా కదా? ఇప్పుడు ఆ లెక్కలో తీసుకుంటే తమిళనాడుని కంపేర్ చేసుకుంటే కర్ణాటకలోన బీజేపీ ఎడ్జ్ చాలా ఉంది. ఆల్రెడీ ఒకసారి అధికారంలో వచ్చింది. పైగా అది ట్రెడిషనల్ గా కూడా అధికారంలో ఉంటూ వచ్చింది, అదాటుగా వచ్చింది కాదు. రామకృష్ణ హెగడే కాలం నుంచి కూడా కాంగ్రెస్, ఒకసారి బీజేపీ, అట్లా వస్తూ పోతూ ఉన్నటువంటి స్టేట్ అది. అక్కడ దానికి బలమైనటువంటి బేస్ అయితే ఉంది. సో దాన్ని ఈ గుంపులో కలపడం అనేటువంటిది సరైనదా అనేది అస్సలు లేదంటే పట్టు దొరకడానికి అది ఇంతకుముందు చెప్పిన సులువు దొరకడానికి అవకాశం ఉంటుంది. గుడ్డిగా అయిపోయింది, కాంగ్రెస్ పని అయిపోయింది. కర్ణాటకలో వీలు లేదు. ఇప్పుడు కర్ణాటకలో మాత్రం ఒకటి మీరు అన్నది నిజం, బీజేపీకి ఎంత ఎడ్జ్ ఉందో కాంగ్రెస్ నేను అనేది అంటే హోరాహోరీగా ఉన్నాయి. కాంగ్రెస్ పని అయిపోయింది, ఏ రాష్ట్రంలో లేదు, కొట్టేద్దాం, దాని పని ఏం లేదు, దానికి సీట్లు అయిపోయినాయి అనే బుల్డోజ్ అనడానికి వీలు లేకుండా వీళ్ళైతే కొంత బలాన్ని చేకూర్చుకొని గెలుపుగా కూర్చున్న స్థానం అయితే కనిపిస్తుంది. అంటే బీజేపీ అనుకునేటువంటి విధానం అయితే లేదు, కాంగ్రెస్ బలంగానే ఉంది, ఎక్కడో అక్కడ గెలుస్తానికి అవకాశాలు ఉన్నాయి. సరైన నాయకత్వం, సరైనటువంటి వాతావరణం ఉన్నప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పుట్టుకొస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎలా గెలిచిందో కాంగ్రెస్ నామరూపాలు చేయడానికి ఎవరి తరం కాదు అనేది నా సందేశం. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ అది ఈ రాష్ట్ర శాసనసభ్యులతో మాట్లాడు, ఇకపోతే ఒక 1/1 అంటే టోటల్గా ఈ ఎన్నికలు చెప్పిందంటే డీలిమిటేషన్ మీద దక్షిణ భారతదేశానికి వాయిస్ వినిపించేటువంటి బలమైనటువంటి ఒక వర్గం లేదా బలాన్ని చేకూర్చి వచ్చింది. రెండవది కాంగ్రెస్ దక్షిణ భారతదేశంలో కొంచెం బాగానే హస్తగతం అయిపోయిందని చెప్పొచ్చు. ఇంకొకటి ఈ బుల్డోజ్ రాజకీయాలు కానీ టార్గెటెడ్గా బీజేపీ పనిచేస్తే ఖచ్చితంగా రాష్ట్రం హస్తగతం అవుతుంది అనేది ఖచ్చితంగా
పశ్చిమ బెంగాల్ చూస్తే చెప్పొచ్చు. ఇప్పుడు మొన్న ఒక వీడియో ప్లే చూశాను, అంటే మీ ముందు షేర్ చేసుకున్నాను. ఏంటంటే ఈవీఎం ఈవీఎంది కాదు, అంటే వాదన ఎలా ఉంటుంది సొసైటీలో చెప్పడానికి నేను ఇది చెప్తున్నాను అంతే. ఇట్ ఈస్ నాట్ మై ఒపీనియన్. ఒక బీజేపీ ఉమెన్ లీడర్ ఒక టీవీ ఛానల్ ముందు కూర్చొని మాట్లాడుతున్నారు. ఆమె ఏమంటున్నారంటే ఒక వీడియో క్లిప్పింగ్ చూపించారు. పాత బస్తీలోన మన ముఖ్యమంత్రి గారు ముస్లిం లీడర్లతో కలుస్తూ కాంగ్రెస్ అంటేనే ముస్లిం, ముస్లిం అంటేనే కాంగ్రెస్ అన్నారు. ఆ వాయిస్ అయింది. అది చూపించి ఆమె ఏమన్నారంటే కాంగ్రెస్ వాళ్ళు బాజప్తా ముస్లిం ఈజ్ కాంగ్రెస్, కాంగ్రెస్ ఈజ్ ముస్లిం అన్నప్పుడు బీజేపీ ఈజ్ హిందూ, హిందూ ఈజ్ బీజేపీ అని ఎందుకు అనకూడదు? మేము హిందూ పక్షపాతం కాదు, దేశానికి మొత్తం వాళ్ళే చెప్పుకుంటున్నారు కదా. అదే బీజేపీ శ్రేణులు చాలా వరకు డిబేట్లోకి వస్తే మేము హిందూ మాత్రమే కాదు భారతదేశం మొత్తం అన్ని మతాలకు ప్రయారిటీ ఇస్తున్నాం అంటే, బట్ ప్రధానంగా వచ్చి ఎక్స్పోజ్ చేసుకుంటలేదు, వేదికల మీద ఎక్స్పోజ్ చేసుకుంటే సెక్యులర్ ముసుగేసుకుని తిరుగుతున్నారు. సోషల్ మీడియాలో కాంగ్రెస్ వాళ్ళు సెక్యులర్ ముసుగేసుకుని తిరుగుతూ కాంగ్రెస్ గురించి ఎందుకు మాట్లాడతారు? ఒక రాష్ట్రంలో, అన్ని రాష్ట్రాలు కాదు, ఒక్క ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రం అలా మాట్లాడారు. సార్ చాలా కాలంగా కూడా ఇద్దరు మైనారిటీ ముసుగులు వేసుకుని ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం వల్ల ఈ రోజు చేస్తున్నారు. ఇద్దరు చేస్తున్నారు. అంతే రాజకీయాలలో ఎవరు ఎత్తి చూపడం ఎవరు పత్తిత్తులు లేరు, ఎవరు మడిగట్టుకుని కూర్చోలేదు. ఆయన చేసేటప్పుడు ఆయన చేస్తున్నారు.